సోషల్ మీడియాలో రీల్స్ చేయటం, వాటికి కౌంటర్స్ వేయటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. బట్ మన దేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా జనాలతో కనెక్ట్ అవుతూ ఉంటే, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్‌కే మాత్రం తన సెటారికల్ పోస్ట్‌లతో పాలిటిక్స్‌లో నెక్స్ట్ లెవెల్‌లో హీట్ పెంచేస్తున్నారు. రీసెంట్‌గా నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్, స్టూడెంట్స్‌పై కేసెస్ అండ్ పీఎం మోడీ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో చాలా వైరల్ అవుతుంది. స్టోరీ ఏంటంటే జస్ట్ 1 వీక్‌లో 5 సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చారు పీఎం మోడీ. జంతర్ మంతర్ దగ్గర జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్ టైంలో కొందరు స్టూడెంట్స్ తనని, తన మదర్‌ని కూడా తిట్టారని మోడీ తన వీడియోలో ఓపెన్‌గా చెప్పారు. బట్ ఆ ప్రొటెస్టర్స్‌ని తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని, తిట్టడం వల్ల ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదని, ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు మిస్టేక్స్ జరుగుతాయని, సొసైటీ వాళ్ళని శిక్షించకుండా గైడ్ చేయాలని చాలా ఎమోషనల్‌గా చెప్పారు. జెన్జీ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి మోడీ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్ఫామ్‌ని పర్ఫెక్ట్‌గా యూస్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో కింద సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్‌కి పెట్టిన ఒక కామెంట్ నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. సార్, కేవలం రీల్‌లోనే క్షమించేస్తారా? ఆర్ ప్రొటెస్టర్స్‌పై పెట్టిన కేసెస్ అన్నీ నిజంగా వెనక్కి తీసుకుంటారా? అని దీప్‌కే డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశాడు. అంతేకాకుండా మరో వీడియోపై సెటర్ వేస్తూ మీ స్కిన్ దేశం ఫ్యూచర్ కంటే బ్రైట్‌గా మెరిసిపోతుంది సార్ అంటూ నెక్స్ట్ లెవెల్లో రోస్ట్ చేశాడు. అసలు ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఢిల్లీ ప్రొటెస్టర్ల గొడవలో నోయిడాకి చెందిన ఒక 15 ఇయర్స్ అమ్మాయి ప్రొటెస్టర్ల మాటలు విని ఫ్లోలో పీఎం మోడీపై కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడం, పోలీసుల అమ్మాయిపై 0 ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగిపోయాయి. దీంతో ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ తాను చిన్న పిల్లనని, ఎవరో రెచ్చగొడితే ఆ మాటలను అన్నానని, తన ఫేస్ని తానే చూసుకోలేక సిగ్గుపడుతున్నానని ఒక ఎమోషనల్ అపాలజీ వీడియో రిలీజ్ చేసింది. ఇది చూసిన సీజేపీ లీడర్స్ అండ్ సౌరవ్ దాస్ లాంటి వాళ్ళు సీరియస్ అయ్యారు. స్టూడెంట్స్ని, మైనర్లను టార్గెట్ చేసి కేసులు పెట్టి హెరాస్ చేయటం కరెక్ట్ కాదని, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై పెద్ద ఇంపాక్ట్ చూపుతుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కూడా మైనర్లను, క్రిమినల్ రికార్డు లేని వారిని రిలీజ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. అయితే ఇక్కడ అభిజిత్ దీప్‌కే లేవనెత్తిన మెయిన్ పాయింట్ ఏంటంటే, పొలిటీషియన్స్, రూలింగ్ పార్టీ లీడర్స్ అండ్ ఐటీ సెల్ ఇంతకుముందు ఎలాంటి క్రాస్ కామెంట్స్ చేసినా వదిలేస్తారు. బట్ యూత్ తప్పు చేస్తే మాత్రం డబుల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారా అని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేశాడు. ఇక్కడ ఒకవైపు సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్స్, మరోవైపు స్టూడెంట్స్ యూనియన్స్ ప్రెషర్తో కొన్ని స్టేట్స్లో కేసెస్ విత్డ్రా చేసుకుంటున్నా సరే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళపై ఎంక్వైరీస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇర్రెగ్యులారిటీస్, నీట్ పేపర్ లీక్ ఇష్యూస్తో స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్స్ ఇప్పుడు లీగల్ వార్స్ అండ్ సోషల్ మీడియా డిబేట్స్ వరకు వచ్చేసాయి. ప్రధాని మోడీ మాత్రం యూత్ తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం కంటే గైడ్ చేయడమే కరెక్ట్ అని చెప్తుంటే, సీజేపీ లాంటి గ్రూప్స్ మాత్రం జస్టిస్ అండ్ ఈక్వల్ లాస్ కోసం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి. పాలిటిక్స్ ఎలా ఉన్నా సరే, యంగ్ ఏజ్లో స్టూడెంట్స్ ఎమోషనల్ తీసుకునే రాంగ్ స్టెప్స్ ఎలాంటి సీరియస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తాయో ఇన్స్టెంట్ క్లియర్గా చూపించింది. మరి ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? మోడీ చేస్తున్న అప్పీల్ కరెక్టా? ఆ దీప్కి అడుగుతున్న క్వశ్చన్లో పాయింట్ ఉందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.